ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను వెరైటీగా ఫ్రై బిస్కెట్స్ని చేపుతున్నానండి. అయితే ఎలానేది వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ గోధుమ పిండి, అలాగే బొంబాయి రవ్వ హాఫ్ కప్, కొబ్బరి పొడి అండి, డెసికేటెడ్ కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ అనేది నేను 3 డ్రాప్స్ వేసుకుంటున్నాను. దాంతోపాటుగా పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఉంటే మనకు బిస్కెట్స్ అనేవి చాలా టేస్ట్గా వస్తాయండి, పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. ఆ తర్వాత నేను పావు కప్పు మిల్క్ తీసుకున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఉండలాగా చేసేసుకుంటున్నానండి. సో ఇలా చేసేసుకొని నేను 20 మినిట్స్ వరకు రెస్ట్ ఉంచేస్తాను. 20 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నానండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ప్లేట్లో. ఈ ఆయిల్ని నేను చేత్తో స్ప్రెడ్ చేసేస్తున్నాను. ప్లేట్కి మొత్తానికి రాసుకున్న తర్వాత నేను వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి. అన్నిటిని ఇలా చేసుకొని ఇలాగా చేత్తో చక్కగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇవి మరీ మందంగాను మరీ పలచగా ఉండకూడదండి. ఆ తర్వాత ఫోర్క్తో నేను హోల్స్ని పెట్టుకుంటున్నానండి. ఇలా అన్నిటినీ నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మనకి కరెక్ట్గా షేప్ రాలేదన్నప్పుడు ఒక చుక్క ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఫోర్క్తో ఇలా చేసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది కదా. ఆ తర్వాత నేను వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను. దానికి ఒక కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. సరిపడా ఆయిల్ మాత్రమే వేసుకున్నానండి. వీటిని ఒక్కొక్కటిగా బిస్కెట్స్ని వేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వెంటనే గరిటతో మీరు అటు ఇటు తిప్పకూడదండి. ఆ తర్వాత నేను మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి తొందరగానే కుక్ అయిపోతాయండి. ఆ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను ఇలా తీసేసుకుంటున్నాను. చూసారా బిస్కెట్స్ అనేవి ఎలా ఉన్నాయో? ఆ తర్వాత నేను సెకండ్ బ్యాచ్ను కూడా ఇలా వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఆయిల్ నుంచి తీసేసి నేను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈవినింగ్ టైము పిల్లలకి అడిగినప్పుడు ఇవి చేసి పెట్టినట్టయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. అంతేకాదు టీ టైం స్నాక్స్కి కూడా ఇవి చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా భలేగా ఉంటాయండి ఇవి స్నాక్స్ అనేది. ఈ బిస్కెట్స్ని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి, చల్లారాక కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇవి తయారు చేయడం చాలా తేలికే కదా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. బిస్కెట్స్ చూసారా ఎలా ఉన్నాయో? పిల్లలు భలే రుచిగా ఉంటాయనుకోండి, బాగా లాగించేస్తారు. ఇదే విధంగా మీరు బిస్కెట్స్ని ట్రై చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.